హెల్త్ సీక్రెట్ గురించి మాట్లాడదాం. హెల్త్ సీక్రెట్ అంటే పోనీ మీరు పాటించే సూత్రాలు. సీక్రెట్ సూత్రాలు అంటే వాట్ ఐ సేస్ మీరు చెప్పిందే. చాలామంది ఏంటంటే ఇంతకుముందు స్వార్థం అనేవాళ్ళు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే లవ్ యువర్ సెల్ఫ్ అంటున్నారు. ఈ రోజున మనల్ని ప్రేమించే వాళ్ళు తగ్గిపోతున్నారు, కానీ మనమే ప్రేమించుకోవాల్సి వస్తుంది. మనల్ని మనం ద్వేషించుకునే పరిస్థితి వస్తుంది. ఐఎమ్ అవే ఫ్రమ్ దట్. ఫస్ట్ యూ లవ్ యువర్ సెల్ఫ్, దెన్ యూ లవ్ ద వరల్డ్. మనల్ని మనం ప్రేమించినప్పుడు ప్రపంచం అంతా పచ్చ కనపడుతుంది. సో దట్ ఈస్ ద హెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. సో పాజిటివ్ థింకింగ్ ఒకటి. రెండోది డైటరీ హ్యాబిట్స్. ఐ వాంట్ టు టాక్ పర్టిక్యులర్లీ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. మీరు కృష్ణ గారు, రామారావు గారు, శోభన్ బాబు గారు, వీళ్ళందరినీ తీసుకున్నా కూడా, నాగేశ్వరరావు గారు, వాళ్ళు ఎవరు చెబితే లాస్ట్ వరకు కూడా వాళ్ళు హీరోస్గానే చేస్తున్నారు. వాళ్ళు ఒక టైంకి లేవడం, వాళ్ళ యొక్క వ్యాయామం, ఫుడ్ హ్యాబిట్స్, హోమ్ ఫుడ్, పాజిటివిటీ, ఇదే వాళ్ళని అంతవరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తే యూ అబ్జర్వ్ రివర్స్ అయింది. పొద్దున్నే పడుకుంటున్నారు, రాత్రి లేస్తున్నారు. హోమ్ ఫుడ్ అనేది లేకుండా పోయింది, ఆర్డర్ ఫుడ్ అయిపోయింది. సో ఆర్డర్ చేయడం కూడా వాట్ ఆర్ యూ ఆర్డరింగ్? ఓవరాల్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే దీంట్లో టైంకి కరెక్ట్గా లేవడం, ఇన్ టైం. ప్రశాంతంగా నేను లేవగానే అందరికి గుడ్ మార్నింగ్స్ పెడతా, ఒక 100 మంది గుడ్ మార్నింగ్స్ పెడతా మంచి మెసేజ్తో. సో ఐ స్టార్ట్ మై లైఫ్, మై డే విత్ అ పాజిటివ్ డే. చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు, యూ ఫీల్ గుడ్. దెన్ 1 hour కార్డియో, వాక్, ఇవన్నీ చేస్తాను. 30 to 40 minutes వెయిట్ ట్రైనింగ్ చేస్తాను ఎవ్రీడే, ఆల్మోస్ట్ 5 days a week. ఇది బేసిక్ రొటీన్. ప్లస్ నేను ఇదివరకు కూడా ఎక్కడో చెప్పాను, ఆహారం అనేది అది ఒక వయసు వరకు మనం ఎదుగుదడం కోసం, తర్వాత ఆహారం అనేది మనకు విషంగా మారుతుంది బతకడం కోసం. 3 పూట్ల ఒక సామెత ఉంది, 1 పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి, 3 పూటలు తింటే రోగి. మనం 4 పూటలు తింటున్నాం. ఐ ఆల్వేస్ బిలీవ్, నేను 1 పూట తింటాను. లంచ్ ఒకటే మంచిగా, ఒకరోజు కొర్రలు, ఒకరోజు మిల్లెట్స్, అదే ఐ మీన్ కినోవా, ఒకరోజు బ్రౌన్ రైస్, ఇలా డివైడ్. 1 కప్పు, దాంట్లో ఒక మీల్. మార్నింగ్ ఇప్పుడే చూశారు కదా, ఐ హ్యావ్ మై డ్రై ఫ్రూట్స్, బటర్ మిల్క్, ఫినిష్. 1 ఫ్రూట్. నైట్ ఖచ్చితంగా అది ఒక ఆమ్లెట్ ఆర్ ఒక ఫ్యూ పీసెస్ ఆఫ్ చికెన్, ప్రోటీన్స్ ఫర్ మై మార్నింగ్ ఎక్సర్సైజ్ సరిపోతుంది. ఒక సండే రోజు ఐ ఎంజాయ్, మంచి బిర్యానీ తింటాను. యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఇన్ లిమిట్స్, ఇన్ టైం. టేస్ట్ బడ్స్ ఏమి కోరుకోవా ఈరోజు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంత తింటే టేస్ట్ బడ్స్ సాటిస్ఫై అవుతున్నాను. టేస్ట్ బడ్స్ ఇక్కడ వరకే, ఇక్కడి నుంచి అన్ని వేస్ట్ పేపర్ బాస్కెట్. దీంట్లో ఎంత వేసినా అది చెత్తే, పొద్దునే క్లియర్ అయిపోతుంది. సో బేసిక్గా సైకలాజికల్గా ఐ ఆల్వేస్ బిలీవ్, నౌ ఐఎమ్ 61 గోయింగ్ 62. ఐ డోంట్ ఫీల్ దట్. ఐ ఫీల్ ఐఎమ్ యంగ్, ఐఎమ్ హ్యాపీ. తర్వాత నాతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళంతా కూడా యంగ్, నా డైరెక్టర్స్ కానీ ఆల్మోస్ట్ అంతా యంగ్ డైరెక్టర్స్, యంగ్ రైటర్స్. సో యూ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ హ్యాపీ యంగ్ పీపుల్, యూ ఫీల్ యంగ్, అండ్ స్ప్రెడ్ గుడ్ వర్డ్. సో దట్ వే ఐఎమ్ సక్సెస్ఫుల్. అంటే ఇదంతా కూడా లైఫ్ లెసన్. ఈవెన్ ఐ హ్యావ్ పార్టీడ్, ఐ హ్యావ్ హ్యాడ్ మై గుడ్ టైమ్స్, బ్యాడ్ టైమ్స్, డిప్రెసింగ్ టైమ్స్, సూసైడల్ టైమ్స్ ఆల్సో. ఇవన్నీ దాటి రావాలి నేను. ఎందుకంటే ఇవాళ ఓ పక్కన సూసైడ్స్ పెరుగుతున్నాయి, యూత్కి హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. దీని నుంచి ముందు బయటపడాలి. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే ఇన్ మై 61st year going to 62 now. ఇప్పుడున్న వెరైటీ ఆఫ్ ఫుడ్స్, కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ఒక 10 years బ్యాక్ లేవు. ఫుడ్ ఇండస్ట్రీ గ్రోత్లో కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఏవేవో కలిపేసుకొని తింటున్నాం. ఒక 10 years బ్యాక్ ఇన్ని మెనూలో ఇన్ని రకాల ఫుడ్స్ ఉండేవి కాదు. ఏదైనా హోటల్కి వెళ్ళినా కూడా. ఎలా చూస్తారు నరేష్ గారు? ఇవన్నీ ఆపలేమండి. ఇవి ఏంటంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అయింది.